ఆధ్వర్యంలో ఖాళీగా రెన్యువేట్ చేసి ఈ ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం రెనోవేషన్ ఇట్లా చాలా ఆనందం. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా బిజినెస్ ప్రాంతం, వంతానికి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇంత చక్కటి కళ్యాణ మండపాన్ని కన్యాస్వామి తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన విజయవాడని యాజమాన్యం అందరికీ కూడా విజయవాడ నగరంలో మరొక కన్వెన్షన్ సెంటర్ తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. తప్పకుండా ప్రాంతంలో చక్కటి సౌకర్యాలతో అందరికీ కూడా ఇటువంటి అవకాశం సౌకర్యం ఇచ్చిన నిర్వాహకులు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. పాల్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం అత్యంత అధునాతనంగా లోగో పెట్టి పక్కన తయారు చేసిన సార్ తీసి ఒకసారి ప్రారంభించడం ఈ రోజున వచ్చిన ముఖ్యమైన నాయకులు మన మంత్రి వైద్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అడిషనల్ అటార్నీ జనరల్ కనకమల్లి రవీంద్ర గారికి, మరియు విజయవాడ ఎంపీ నాని గారు చిన్నిగా, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారికి నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఏమేమి ఫెసిలిటీస్ చేశారు అదనంగా కళ్యాణ మండపం అలాగే బయట కూడా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్లేస్ మొత్తం కాంక్రీట్ తో రోడ్డు ఫామ్ చేశారు. విశాలమైన హాల్, విశాలమైన రూమ్స్ అన్ని మోడరేట్ చేసి ఉంచాం. రీజనబుల్ ప్రైస్ లోనే మేము అందుకే అందుబాటులో అందరికి అందించే విధంగా ప్లాన్ చేస్తాం. నా పేరు మోహన్ అన్న. ప్రాంతంలో విజయ డైరీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ హాల్ ని రెనోవేట్ చేసి ఆనందమోహన్ గారి నాయకత్వంలో మళ్ళీ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతంలో గత 40-50 పరిచయం ఇక్కడ ఈ వాతావరణంలో తగ్గతి హాల్ నిర్మించి ప్రజలకు డబ్బని అర్థం పరిచయం ఈ కాలంలో ఏసీ హాల్ నిర్మించారు. అందరికీ ఆ సౌలభ్యంగా చాలా మంచి వాతావరణంలో ఉన్నటువంటి కనుక ఈ నిర్మాణకు ఈ ఆవులకి ఈ రక్షణ విజయ డైరీ యాజమాన్యం గారికి అందరికీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వాళ్ళు మరి ప్రజలందరికీ కూడా సామాన్యులకి మధ్య అందరికీ కూడా అన్ని వర్గాలు ఈరోజు మన విజయవాడ నగరంలో ఏదైతే రచ్చన నియోజకవర్గం వచ్చిన పాల్ ఫ్యాక్టరీ కళ్యాణ ఈ కన్వెన్షన్ అవి చెట్టు మనకి పాల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండటం జరిగింది. సాయిరామ్ స్క్రీన్స్ దగ్గరలో ఉంటుంది. చాలా చక్కగా, చాలా మోడర్న్ గా సెంట్రల్ ఏసీ చేసి, అలాగే ఎవరైతే బయట హాల్ బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. బయట కూడా సెట్ చేసి ఎంతో ఘనంగా ఏ కార్యక్రమమైనా మనం చేసుకోవచ్చు. వివాహాలు కానివ్వండి, శుభకార్యాలు ఏదైనా ఎంతో వైభవంగా చేసుకునే విధంగా నుంచి మనకి మొత్తం హాల్ నుంచి ప్రతిదీ మనకి వ్యూగా చేయడం జరిగింది. చాలా బాగుంది హాల్. ఒకసారి ఏదైనా కానీ శుభకార్యాలు చేసుకుని ఒకరు వచ్చి ఈ కన్వెన్షన్ విజిట్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రైస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మనం బయట చూస్తున్నాం కళ్యాణ మండపాలు ఏ రకంగా ప్రైస్ ఉంటుందో, ఈ ప్రైస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి వచ్చి ఈ కన్వెన్షన్ విజిట్ చేసి ఈ కళ్యాణ మండపానికి మీ శుభకార్యాల కోసం
యూజ్ చేసుకుంటారని తెలియజేసుకుంటూ ఒడిపిల్ల ఆనంద్ గారు దీని నిర్వాహకులు చాలా చక్కగా చాలా మోడర్న్ గా తయారు చేశారు. చాలా ఆహ్లాదకరంగా మన కార్యక్రమాలు చేసుకునే విధంగా కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉంటుంది.